అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 29న లేక 30న? ఎప్పుడు అని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, ఉపవాస నియమాలు ఏమిటో, ఏ నైవేద్యం సమర్పించాలో, అలాగే ఉత్తర ద్వార దర్శనం ఈరోజు ఎందుకు చేయాలో, దీని విశిష్టత ఏమిటో, అలాగే తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు, వాటి యొక్క తేదీలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలకు కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తారంట. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున స్వర్గానికి మార్గం తెచ్చుకుంటుందని నమ్మకం. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. పుష్యమాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్ష చేయడమే ఏకాదశి అర్థం. ఈ రోజున ఉపవాసం దీక్ష ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా విష్ణువాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు మాత్రం భక్తులకు ఆ ఉత్తర ద్వారం గుండానే వెళ్ళి దర్శనం చేసుకుంటారు. పద్మ పురాణం ప్రకారం విష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడంట. వైకుంఠ ఏకాదశి రోజు మురబియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, హరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం వల్ల నాలుకకు భోజనం రుచి తెలుస్తుంది. అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీతను కూడా దానం ఇస్తే మంచిదంట. ఈ 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షంలో ఏకాదశి తిథి 2025 డిసెంబర్ 29 సోమవారం రాత్రి అంటే డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 4:02 ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభమై డిసెంబర్ 30న మంగళవారం రాత్రి 1:50 అంటే డిసెంబర్ 30 మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉన్నది. ఈ ఏకాదశి తిథి డిసెంబర్ 30 రోజు పూర్తిగా ఉంది. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం రోజున జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 1:28 వరకు ఉంది. అలాగే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ప్రారంభం, ముగింపు తేదీలు అనేవి వైకుంఠం ద్వారా అనేది డిసెంబర్ 30 తెల్లవారుజామున 3 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం అనేది ప్రారంభం అవుతుంది.
అప్పటి నుండి జనవరి 8, 2026 రాత్రి 11:59 వరకు ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది తెరవబడుతుంది. విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అలాగే విష్ణు భక్తికి ప్రతీకగా జాగారమని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ అనే నామ సంకీర్తనలతో, భజనలతో, భాగవత కథలలో కాలక్షేపం చేస్తూ జాగరణం చేయడం వల్ల మోక్షం పొందవచ్చని శాస్త్రం చెబుతుంది. శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు దర్శనం తర్వాత స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి తిథులతో సరి సమానమైనది. పవిత్రతను కలిగి ఉన్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి రోజే పాలకడల నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారని కూడా భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణ మరియు పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయట. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి. ఈ రోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం శుభ ఫలితాలను కలుగజేస్తాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార ప్రవేశం, తదనంతరం దైవ దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి రోజు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటి భాగాన్ని పాగల్పట్టు ఉదయం పూజ అని, రెండో భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణు అవతారమైన రంగనాథస్వామి వారిని వైకుంఠ ఏకాదశి రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకువచ్చి అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు నేరుగా వైకుంఠం చేరుకుంటారని నమ్మకం. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.